This conference will now be recorded. సో బైనరీ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ బైనరీ ఫైల్స్ అంటే ఎలా ఉంటాయి సార్ అంటే మీకు ఆల్రెడీ చెప్పాను ఇమేజ్ ఫైల్స్ కానీ లేకపోతే .mp3 .mp4 ఓకే వీడియో ఫైల్స్ ఆడియో ఫైల్స్ ఓకే సోన్స్ ఇటువంటి ఫైల్స్ అన్నిటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే బైనరీ ఫైల్స్ అని అంటాం ఓకే అండ్ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే లైక్ సి లాంగ్వేజ్ లో మీరు ఒక ప్రోగ్రామ్ రాస్తారంటే దేంతో సేవ్ చేస్తారంటే .c అనే నేమ్ తో సేవ్ చేస్తుంటాం అంటే ముందు ఏదో ఒక నేమ్ ఇచ్చేసి ఉంటాం .c అనే ఎక్స్టెన్షన్ తో మనకి సి ప్రోగ్రామ్ సేవ్ అవుతుంది whenever the C program compilation అంటే ఎప్పుడైతే మీరు సి ప్రోగ్రామ్ ని కంపైలేషన్ చేస్తారో ఓకే ఆఫ్టర్ దట్ అదేమవుతుంది అంటే కంపైలేషన్ ఎప్పుడైతే మనము అక్కడ చేస్తామో వెంటనే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఫైల్ జనరేట్ అవుతుంది సో దట్ ఈస్ కాల్ యాజ్ ఆబ్జెక్ట్ ఫైల్ అని అంటాం ఓకే సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఒక్కసారి లైక్ నాకు ఇక్కడ 3 ఫైల్స్ ఉంటాయమ్మా ఏదైనా మీరు ఒక ప్రోగ్రామ్ తీసుకుంటే దాన్ని కంపైల్ చేసిన తర్వాత రన్ చేసిన తర్వాత 3 ఫైల్స్ జనరేట్ అవుతాయి ఓకే సో ఒకటి వచ్చేసి నార్మల్ సి ప్రోగ్రామ్ మీరు రాసింది అండ్ అనదర్ వన్ ఏంటి అంటే అప్లికేషన్ అంటే ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత వస్తుంది అది ఓకే అండ్ ఇంకొకటి కంపైల్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ ఫైల్ అని వస్తుంది సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఓ ఫైల్ అని అంటాం ఓకే సపోజ్ ఇక్కడ చూడండి సెకండ్ లార్జెస్ట్ అనేది ఇక్కడ చూడండి బాగా అబ్జర్వ్ చేయండి సెకండ్ లార్జెస్ట్ నోట్ ప్యాడ్ ఉంది కదా ఇది సి ఫైల్ ఓకే సో ఇది సి ఫైల్ అండ్ దీన్ని అప్లికేషన్ ఫైల్ అంటాము అలాగే ఇది ఆబ్జెక్ట్ ఫైల్ అలాగే మీరు ఒక సి ప్రోగ్రామ్ ని సేవ్ చేసి కంపైల్ చేసి రన్ చేస్తే 3 ఫైల్స్ ఉంటాయి మన దగ్గర ఒకటి సి ఫైల్ ఒకటి అప్లికేషన్ ఫైల్ అండ్ ఇంకొకటి ఆబ్జెక్ట్ ఫైల్ సపోజ్ ఇక్కడ మనము ఆబ్జెక్ట్ ఫైల్ ఉందమ్మా ఇది ఆబ్జెక్ట్ ఫైల్ ఓకే సో ఈ ఆబ్జెక్ట్ ఫైల్ పైన మీరు ఏం చేయొచ్చు అంటే సపోజ్ ఆ ఆబ్జెక్ట్ ఫైల్ మీరు ఎప్పుడైతే ఇలా ఓపెన్ చేస్తారో ఇలా ఉంటుంది ఆబ్జెక్ట్ ఫైల్ సో టెక్స్ట్ అనేది మనకి ఈ టైప్ లో డిస్ప్లే అవుతుంది అంటే ఆ ఆబ్జెక్ట్ ఫైల్ ని మీన్ ఎవరు మాత్రం అర్థం చేసుకోగలరు అంటే సో సిస్టమ్ ఓకే ఓఎస్ ఓకే సో కాబట్టి ఆబ్జెక్ట్ ఫైల్ ని యూజర్ అర్థం చేసుకోలేం కాబట్టి ఎందుకు అంటే అదే డిఫరెంట్ టైప్ ఆఫ్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని అంటే మిషన్ లాంగ్వేజ్ ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట ఓకే సో మీరు ఏదైనా ఆబ్జెక్ట్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇదిగోండి అది బై డిఫాల్ట్ మిషన్ లెవెల్ ఆఫ్ కోడింగ్ ప్రకారం లైక్ మిషన్ లాంగ్వేజ్ ప్రకారం మనకి ఇలా ఫార్మాట్ చూపిస్తుంది ఓకే సో ఇలా ఉండే వాటిని ఏమని కాల్ చేస్తాం సార్ అంటే ఆబ్జెక్ట్ ఫైల్ ఓకే సో మీరు ఏదైనా సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ ఆబ్జెక్ట్ ఫైల్ ఒకటి జనరేట్ చేస్తాం ఓకే సో ఒక ప్రోగ్రామ్ రాసి లైక్ ఆ ప్రోగ్రామ్ ద్వారా ఒక ఐ మీన్ లైక్ దాన్ని ఏమంటారు బైనరీ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్ ఫైల్ కావచ్చు మిషన్ అండర్స్టాండబుల్ చేసుకునేది ఓకే అలాగే ఇటువంటి ఫైల్స్ ని మనం క్రియేట్ చేయాలంటే 2 ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఒకటి రీడింగ్ రైటింగ్ పెర్ఫామ్ చేస్తాం ఆ 2 ఫైల్స్ కి సో దానికోసం నేను ఒక 2 ప్రోగ్రామ్స్ ఆల్రెడీ ఇక్కడ డిఫైన్ చేసి చెప్పుకున్నాను చూడండి ఇక్కడ ఆ ఫైల్స్ లో మళ్ళీ సమ్ ఇన్ఫర్మేషన్ ని నేను స్టోర్ చేయదలుచుకున్నాను సో కాబట్టి ఇక్కడ ఏం చేయొచ్చు అంటే బై యూజింగ్ స్ట్రక్చర్స్ అనే ఒక కాన్సెప్ట్ ని ఇండికేట్ చేసి తీసుకున్నాను యు నో దట్ ఆల్రెడీ స్ట్రక్చర్స్ ఓకే సో స్ట్రక్చర్స్ ఇస్ నథింగ్ బట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అన్నిటిని కలెక్ట్ చేసి ఒక దగ్గర ప్లేస్ చేసి దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్ట్రక్చర్ ఓకే సో ఇట్ ఈస్ అ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఓకే సో అందుకోసం ఇక్కడ చూడండి స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి ఒక ప్రోగ్రామ్ రాస్తున్నాను ఇక్కడ సో దానికోసం నేను ఇక్కడ యూజ్ చేసినటువంటి స్ట్రక్చర్ పేరు ఏం పేరు అంటే స్టూడెంట్ స్టూడెంట్ అండ్ బ్రాకెట్ లో 2 ఎలిమెంట్స్ మనం ఎంటర్ చేశాడు ఆ 2 ఎలిమెంట్స్ ఇస్ నథింగ్ బట్ మెంబర్స్ అని అంటాం ఆ మెంబర్స్ నేమ్స్ ఏంటి ఒకటి సీరియల్ నెంబర్ అండ్ ఇంకొకటి స్ట్రింగ్ ఫార్మాట్ లో ఎస్ నేమ్ ఓకే స్టూడెంట్ నేమ్ అని అంటాం సో 2 మెంబర్స్ కింద నేను తీసుకున్నానమ్మా స్టూడెంట్ అనే ఒక స్ట్రక్చర్ లోపల 2 మెంబర్స్ ఉన్నాయి ఒకటి సీరియల్ నెంబర్ ఒకటి నేమ్ ఓకే సో బాగా అబ్జర్వ్ చేయండి అండ్ కమింగ్ టు దట్ మెయిన్ ఫంక్షన్ సో మెయిన్ ఫంక్షన్ లోకి వస్తే ఆ పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ ఉంది చూసారా ఆ స్ట్రక్చర్ కి సంబంధించినటువంటి వేరియబుల్ నేను ఒకటి క్రియేట్ చేస్తున్నాను సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్ ఓకే స్ట్రక్చర్ నేమ్ ఇస్ నథింగ్ బట్ స్టూడెంట్ అండ్ ద వేరియబుల్ నేమ్ ఇస్ నథింగ్ బట్ ఎస్ అర్థమైందా సో ఇక్కడ స్టూడెంట్ ఎస్ ఓకే సో ఎస్ ఇస్ ద వేరియబుల్ ఫర్ స్టూడెంట్ స్ట్రక్చర్ ఓకే అండ్ ఇక్కడ ఇంకొకటి ఫైల్స్ కాన్సెప్ట్ మనం ఇక్కడ తీసుకోవాలి కాబట్టి ఒక ఫైల్ పాయింటర్ ని కూడా క్రియేట్ చేస్తున్నాను సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాపిటల్ ఫైల్ స్టార్ ఎఫ్పి
స్టార్ ఎఫ్పి ఇస్ నథింగ్ బట్ ఫైల్ పాయింటర్ అని అంటాం. ఓకే, అండ్ అనదర్ క్యారెక్టర్ ఆర్గ్యుమెంట్ ఒకటి వేరియబుల్ తీసుకున్నాను. సో క్యార్ సిహెచ్ అనే ఒక వేరియబుల్ ని డిఫైన్ చేసి తీసుకున్నాను. ఓకేమా, అండ్ ఇక్కడ చూడండి ఫైల్ ని ఓపెన్ చేస్తున్నాను. రాస్తున్నాడు ఇక్కడ ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో స్టూడెంట్ డాట్ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, అంటే స్టూడెంట్ అనే ఒక టెక్స్ట్ డాక్యుమెంట్. మీరు ఇక్కడ టీఎక్స్టీ అని నేను రాశానమ్మా. మీరు కావాలంటే లైక్ బైనరీ ఫైల్స్ ఇస్ నథింగ్ బట్ డాట్ ఓబీజీ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఆబ్జెక్ట్ ఫైల్ కి ఎక్స్టెన్షన్ ఏం కావాలో అవి నోట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, సో ఇప్పుడు నేను సపోజ్ ఒక టెక్స్టువల్ ఫైల్ ఒకటి క్రియేట్ చేస్తున్నాను. దాన్ని సిస్టమ్ ఎలా రైట్ చేయాలి డేటాని అంటే బైనరీ ఫార్మాట్ లో రైట్ చేయాలంట. అందుకని ఇంతకు ముందు మీకు సమ్ కంటెంట్ ని రైట్ చేయాలి అంటే ఏ మోడ్ వాడతాం సార్ అంటే డబ్ల్యూ మోడ్, రీడ్ చేయాలి అంటే ఆర్ మోడ్. ఓకే, అండ్ నౌ ఇప్పుడు ఈ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ క్రియేట్ చేస్తున్నాను. సో క్రియేట్ చేసేటప్పుడు అందులోకి డేటాని రైట్ చేయాలి అంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మీరు రైట్ చేస్తున్నారు అంటే డబ్ల్యూబి అని మోడ్ ఇచ్చాను. ఓకే, కొత్తగా వస్తుందమ్మా డబ్ల్యూబి అనేది. డబ్ల్యూబి ఈజ్ నథింగ్ బట్ రైట్ బైనరీ, అంటే మీరు రైట్ చేసిన డేటా అంతా కూడా బైనరీ ఫార్మాట్ లో స్టోర్ అయిపోతుంది అంట ఫైల్లో. అర్థమవుతుందమ్మా చెప్పింది. స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఒక ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ కి ఇక్కడ రైట్ ఆపరేషన్ ఫర్ బైనరీ వాల్యూస్. ఓకే, అంటే బైనరీ ఫార్మాట్ లో డేటా మీరు ఏదైతే ఎంటర్ చేస్తారో ఆ డేటా మొత్తం బైనరీ ఫార్మాట్ లోకి స్టోర్ అయిపోతుంది అక్కడ. ఓకే, అర్థమవుతుందా? అండ్ నౌ కమింగ్ టు దట్, ఫస్ట్ ఇక్కడ డూ లూప్ వాడుతున్నాడు అంటే ఎన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ నేను ఎంటర్ చేయాలి. ఓకే, సో ఎంతమంది అయితే స్టూడెంట్ డీటెయిల్స్ మీరు ఇస్తారో అవి కాస్త బైనరీ ఫార్మాట్ లోకి సో అవి కాస్త బైనరీ ఫార్మాట్ లోకి స్టోర్ అవుతాయి. ఓకే, సో అందుకోసం ఇక్కడ డూ వైల్ అనే కాన్సెప్ట్ ని ఇండికేట్ చేస్తున్నాను. ఆ డూ వైల్ లోపల ఏ రాస్తున్నాం అనే దానికి ఇక్కడ కోడ్ చూడండి. ప్రింట్ ఎఫ్ ఎంటర్ ద నెంబర్ ఈజ్ నథింగ్ బట్ సీరియల్ నెంబర్. ఓకే, అండ్ అనదర్ వన్ స్కాన్ఎఫ్ ఈజ్ నథింగ్ బట్. ఇప్పుడు మనం సీరియల్ నెంబర్ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ మనము మెయిన్ లోపల వేరియబుల్స్ డైరెక్ట్ గా ఏం తీసుకోలేదు. సో ఎక్కడ ఉన్నాయి వేరియబుల్స్, ఐ మీన్ మెంబర్స్ ఎక్కడ ఉన్నాయి, సీరియల్ నెంబరు ఎస్ నేమ్ అనేటివి ఎక్కడ ఉన్నాయి అంటే స్ట్రక్చర్ లోపల ఉన్నాయి. స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్ ని మనం యాక్సెస్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ వేరియబుల్ నేమ్. వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్, యు నో దట్ ఆల్రెడీ ఇన్ ద స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ స్కాన్ఎఫ్ లో %d లోకి ఏ వాల్యూ స్టోర్ అవుతుంది సార్ అంటే అడ్రస్ ఆఫ్ ఎస్ డాట్ ఎస్ నెంబర్. ఓకే, ఎస్ డాట్ ఎస్ నెంబర్ ఇస్ నథింగ్ బట్, ఎస్ నెంబర్ అనేది మెంబరు, ఎస్ ఇస్ నథింగ్ బట్ వేరియబుల్ నేమ్. ఓకే, ఫర్ ద స్టూడెంట్ స్ట్రక్చర్. ఓకే, సో ఒక స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి మెంబర్ ని యాక్సెసింగ్ చేయాలంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డాట్ ఆపరేటర్ తో కాల్ చేస్తాం. సో సేమ్ సిమిలర్ దట్ నేను ఇక్కడ అదే కాల్ చేశాను. ఓకే, and the similar that enter the name is nothing but enter the name. scanf లో %s లోకి address of s dot s name. ఓకే, సో అడ్రస్ ఆఫ్ s dot s name is nothing but s name అనే డేటాని నేమ్ ని మీరు రీడ్ చేస్తున్నారు ఇక్కడ. సో నౌ ఈ స్ట్రక్చర్స్ లో ఉన్నటువంటి డేటాని ఫైల్స్ లోకి పంపించాలి అంటే మనం ఇక్కడ కొత్తగా ఒక ఫంక్షన్ ని ఇండికేట్ చేసి చెప్తున్నాను. సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ రైట్ అనే ఫంక్షన్. ఓకే, సో దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎఫ్ రైట్. ఎఫ్ రైట్ ఈస్ సిమిలర్ టు దాన్ని ఏమంటారు ఎఫ్ రైటర్ అండ్ ఎఫ్ రీడర్ అని తర్వాత ప్రోగ్రామ్ లో వస్తుంది. ఈ రెండు సిమిలర్ గానే ఉంటాయి. సో ఏంటి అనే దానికి చూద్దాం. ఎఫ్ రైట్ కి సింటాక్స్ ఎలా అంటే ఫస్ట్ దీంట్లో 4 ఆర్గ్యుమెంట్స్ వస్తాయమ్మా. ఎఫ్ రైట్ అనేది ఒక ఫంక్షన్ అంట. ఈ ఎఫ్ రైట్ అనే దాంట్లో 4 ఆర్గ్యుమెంట్స్ వస్తాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్ట్రక్చర్ వేరియబుల్ యొక్క అడ్రస్. ఓకే, స్ట్రక్చర్ యొక్క అడ్రస్. స్ట్రక్చర్ వేరియబుల్ పేరు ఏం పేరు ఎస్, దాని యొక్క అడ్రస్ ఎలా చెప్తాము అడ్రస్ ఆఫ్
ఎస్ అని అంటాం. కాబట్టి నేను ఇక్కడ యాంపర్సెంట్ ఆఫ్ ఎస్ అని ఇండికేట్ చేశాను. ఓకే. సెకండ్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్. సో సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ ఎలా క్యాలిక్యులేషన్ చేస్తుంది అంటే మన దగ్గర ఒక ప్రీడిఫైన్ ఫంక్షన్ ఉంది. సైజ్ ఆఫ్ అనే ఒక ఫంక్షన్. సైజ్ ఆఫ్ బ్రాకెట్ లో ఎస్ అని రాస్తాం. ఎస్ అంటే స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్. ఓకే. సో స్ట్రక్చర్ వేరియబుల్ ఎంత అయితే సైజ్ ఉందో అంత మెమరీ అక్కడ క్రియేట్ అవుతుంది అని మీనింగ్. సో సైజ్ ఆఫ్ ఎస్ కింద ఇండికేట్ చేస్తాం సెకండ్ ఆర్గ్యుమెంట్. ఓకే. అండ్ తర్వాత 1 అని మెన్షన్ చేశారు చూసారా. సో ఇదేంటి అంటే ఎట్ ఎ టైం మనం 1 రికార్డ్ ని మెయింటైన్ చేస్తామని మీనింగ్. ఇప్పుడు మీరు ఒక స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలమ్మా. సంథింగ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సో ఎట్ ఎ టైం మనం ఒక రికార్డ్ మాత్రమే ఎంటర్ అవుతుంది. నెక్స్ట్ మీకు కావాలి అనుకుంటే నెక్స్ట్ లూప్ ఇటరేషన్ జరిగినప్పుడు సెకండ్ రికార్డ్ ఎంటర్ అవుతుంది. అంటే ఈ ఎఫ్ రైట్ అనే ఫంక్షన్ లోపల కంటెంట్ ని మీరు పాస్ చేసేటప్పుడు ఎలా పాస్ అవుతుంది అంటే రికార్డ్ బై రికార్డ్ స్టోర్ అవుతుంది. అంటే రికార్డ్ బై రికార్డ్ అంటే ఈచ్ ఎట్ ఎ టైం ఒక్క రికార్డ్ మాత్రమే. కాబట్టి అందుకని ఇక్కడ 1 ఇండికేట్ చేయాలి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే ఫైల్ పాయింటర్ వేరియబుల్ తీసుకోవాలి. ఫైల్ పాయింటర్ వేరియబుల్ పేరు ఏం పేరు అంటే ఎఫ్పి అని అంటాం. ఓకే. సో అందులో 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి ఎఫ్ రైట్ లో, గుర్తుపెట్టుకోండి. సో యాక్చువల్లీ స్కాన్ఎఫ్ ఇక్కడ స్కాన్ఎఫ్ రాశారు చూసారా. ఇవి కన్సోల్ దగ్గర నుంచి మీకు డేటాని రీడ్ చేయడానికి మనకు వస్తాయి. సో ఏదైతే మీరు కన్సోల్ లో డేటా ఇచ్చారో అది ఫైల్ లోకి స్టోర్ అవ్వాలి అంటే ఇక్కడ కొత్తగా ఒక ఫంక్షన్ ఎఫ్ రైట్ అనే ఫంక్షన్ తీసుకున్నాడు. ఓకే. సో బైనరీ ఫార్మాట్ లోకి డేటాని రైట్ చేయాలి అంటే ఎఫ్ రైట్ అనే ఫంక్షన్ తీసుకుంటున్నాడు. అండ్ తీసుకున్న తర్వాత దీంట్లో 4 ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి అడ్రస్ ఆఫ్ ద స్ట్రక్చర్, అండ్ సెకండ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్, అండ్ థర్డ్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ ఎ టైం. ఓకే. అండ్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి ఫైల్ పాయింటర్ వేరియబుల్ నేమ్. సో ఫైల్ పాయింటర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎఫ్పి కదా, అందుకని ఎఫ్పి ఇచ్చారు. అంటే ఇక్కడ మీరు సీరియల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో, నేమ్ ఏదైతే ఇచ్చారో, ఆ అడ్రస్ లోపల ఎస్ లోపల ఉన్నటువంటి స్ట్రక్చర్ లో ఏవైతే ఉన్నాయో ఆ వాల్యూస్ ఎలిమెంట్స్ ఆ ఫైల్ పాయింటర్ లోకి వెళ్ళి స్టోర్ అయిపోతాయి. ఏ ఫైల్ లోకి వెళ్ళి స్టోర్ అవుతాయి సార్ అంటే స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ లోకి స్టోర్ అవుతాయి. ఓకేమా. అండ్ నెక్స్ట్ తర్వాత ఏం రాసామో చూడండి ఒకసారి. ప్రింటర్ డూ యూ వాంట్ టు అనదర్ వన్ అంటే నెక్స్ట్ స్టూడెంట్ కి మీరు ఇవ్వాలా అని అడుగుతున్నాడు. సో డూ యూ వాంట్ టు అనదర్ వన్. సో ఒకవేళ కావాలి అనుకుంటే వై అని ప్రెస్ చేయండి, ఒకవేళ వద్దు అనుకుంటే నార్మల్ ఎన్ ప్రెస్ చేయండి అని ఇక్కడ అడుగుతున్నాడు. ఓకే. సో ఇక్కడ మీకు లైక్ ఏదైనా ఒక నెంబర్ ఇచ్చిన తర్వాత సంథింగ్ లైక్ ఒక నేమ్ కానీ క్యారెక్టర్ టైప్ లో ఏదైనా ఇస్తే అది వెంటనే ఏమవుతుంది అంటే ప్రోగ్రామ్ లో నుంచి స్కిప్ అయిపోతుంది. అంటే తర్వాత డేటాని రీడ్ చేయదనమాట. అంటే ఇక్కడ కూడా ఏంటి అంటే వై క్యాపిటల్ వై ఆర్ ఎన్ ఇవ్వాలి కదా. క్యారెక్టర్ టైప్ లో డేటాని తీసుకునేటప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయదమ్మా. అప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఎఫ్ ప్లస్ అనే ఒక ఫంక్షన్ ని ప్రిడిఫైన్ దాన్ని యూజ్ చేస్తున్నాను. అంటే దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ నువ్వు ఏదైనా క్యారెక్టర్ ఇచ్చినా కానీ ప్రోగ్రామర్ లో కంపైలేషన్ ప్రాబ్లం లేకుండా కంపైలర్ కి అర్థం చేసుకునే విధంగా ఇక్కడ క్యారెక్టర్ ని రీడ్ చేసుకోవాలి అని చెప్పాలంట. ఓకే. నా సిహెచ్ ఈక్వల్ టు గెట్ క్యార్ ఇది వరకు మీకు ఆల్రెడీ చెప్పాను. సో స్కాన్ఎఫ్ లో పర్సంటేజ్ సి అడ్రస్ ఆఫ్ వేరియబుల్ నేమ్ సిహెచ్ అని రాయగానే క్యారెక్టర్ తీసుకుంటది. అలా కాకపోయినా ఈ విధంగా కూడా క్యారెక్టర్ తీసుకుంటది. సిహెచ్ ఈక్వల్ టు గెట్ క్యార్ ఆఫ్. ఓకే. సో ఫస్ట్ ఫైల్ కాన్సెప్ట్ లో మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చెప్పినప్పుడు చెప్పాను ఇది. ఓకే. సో సిహెచ్ ఈక్వల్ టు గెట్ క్యార్ అనగానే మీ దగ్గర నుంచి క్యారెక్టర్ ని గెట్ చేసి ఆ సిహెచ్ కి అసైన్ చేస్తుంది. అంటే మీరు ఇక్కడ ఏమవుతుంది ఇద్దరు వై కానీ ఎన్ కానీ మనం ఎంటర్ చేయాలి. సో వై ఇస్తే లూప్ రిపీటేషన్ అవుతుంది, ఎన్ ఇస్తే ఆ లూప్ అక్కడతో ఎండ్ అయిపోతుంది. అంటే ఇక్కడ చూడండి కండిషన్ వై లూప్ లో నేనే రాశాను సార్ అంటే సిహెచ్ నాట్ ఈక్వల్ టు సింగిల్ కొటేషన్స్ లో స్మాల్ ఎన్. ఓకే. సో సిహెచ్ లో ఒకవేళ ఎన్ కాకపోతేనే లూప్ జరుగుతుంది. ఒకవేళ ఎన్ ఇస్తే అంటే నో అంటే అక్కడతో ఒక రికార్డ్ మాత్రమే ఎంటర్ అవుతుంది అని మీనింగ్. ఓకేమా. సో ఇలా మీరు ఎన్ ఇవ్వకుండా వై గాని ఇచ్చారనుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు స్టూడెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే అన్ని నెంబర్ ఆఫ్ స్టూడెంట్ డీటెయిల్స్ రైట్ చేయొచ్చు. ఓకే. ఇలా లూప్ ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కావాలో అన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ లూప్ ఇటరేషన్ జరుగుతుంది. ఓకే. ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోవాలి ఒకటి, స్టూడెంట్ ఫైల్ ని క్రియేట్ చేసేటప్పుడు బైనరీ ఫార్మాట్ లో డేటాను రైట్ చేయాలి కాబట్టి మోడ్ ఏం వాడాలంటే డబ్ల్యూపి. ఓకే. అండ్ ఇక్కడ స్ట్రక్చర్ వేరియబుల్ ప్రకారం మనం ఇండికేట్ చేసి తీసుకున్నాం కదా. సో ఈ స్ట్రక్చర్ లోపల ఉన్నటువంటి కంటెంట్ ని ఫైల్ ఫైల్ కి రైట్ చేయాలి అంటే ఎఫ్ రైట్ అనే ఫంక్షన్ వాడతాం. ఈ ఎఫ్ రైట్ లో 4 ఆర్గ్యుమెంట్స్ ఇంక్రిమెంట్
యాడ్ చేస్తాం. ఆ 4 ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి ఒకటి స్ట్రక్చర్ యొక్క అడ్రస్ అండ్ అనదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ సైజ్ ఆఫ్ ద స్ట్రక్చర్ అండ్ అనదర్ వన్ ఈజ్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎట్ ఎ టైమ్ ఎంటర్డ్. ఓకే, అండ్ ఫోర్త్ ఆర్గ్యుమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఫైల్ పాయింటర్ వేరియబుల్. ఇలా మనం క్యారెక్టర్ బై క్యారెక్టర్ మీన్ డేటాని మనం యాడ్ చేసుకుంటూ వెళ్తాం. సో నా ఈ ప్రోగ్రామ్ ని రన్ చేస్తున్నట్టు చూడండి. ఏమడుగుతున్నాడు సార్ అంటే ఎంటర్ ద నెంబర్, సపోజ్ 101. సో నెక్స్ట్ ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే ఎంటర్ ద నేమ్, సపోజ్ సాయి. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే ఏమొచ్చింది మనకి ఇక్కడ డూ యూ వాంట్ టు అనదర్ వన్, అంటే మీకు అనదర్ వన్ ఇంకా రికార్డ్ ఏమైనా కావాలా, ఒకవేళ కావాలి అంటే వై. ఓకే, సో వై ఇచ్చి ఎంటర్ బటన్ ని క్లిక్ చేయగానే మళ్ళీ అడుగుతుంది లూప్ లో. ఓకే, ఎంటర్ ద నేమ్, ఎంటర్ ద నెంబర్, సపోజ్ 1 or 2. ఓకే, అండ్ నెక్స్ట్ ఎంటర్ ద నేమ్, సో రాజు. ఓకే, నౌ ఎంటర్ బటన్. డూ యూ వాంట్ టు అనదర్ వన్, అంటే అనదర్ స్టూడెంట్ రికార్డు కూడా మీకు ఇక్కడ కావాలా. సో ఎస్ అయితే వై ఇస్తే ఎస్ అంటాం, ఒకవేళ నో ఇస్తే కాదు అని మీనింగ్. సో 1 or 3. ఓకే, సో ఎంటర్ డూ యూ వాంట్ టు అనదర్ వన్. సో ఇక్కడ దాకా నాకు చాలు. ఎంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేశారు అంటే 3 మెంబర్స్ కి ఇచ్చారు. ఈ 3 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే మీరు ఇచ్చారో ఇదంతా ఒక బైనరీ ఫార్మాట్ లోకి వెళ్ళి స్టోర్ అయిపోతుంది. ఓకే, సో నా ఎన్ని ఇచ్చేయగానే అక్కడతో ప్రోగ్రామ్ ఎండ్ అయిపోతుంది. ఓకేమా, సో నా ఈ ప్రోగ్రామ్ ని నేను అవుట్పుట్ ని క్లోజ్ చేస్తాను. సో ఇప్పుడు నాకు ఇక్కడ చూడండి ఫైల్ పేరు ఏం పేరు అంటే స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో ఇప్పుడు మనం రియల్ గా ఈ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఫైల్ ని మనం ఓపెన్ చేయాలి. ఓకే, ఎక్కడ అంటే ఎక్కడో లాస్ట్ లో ఉంటది అంటది. ఇదిగోండి, ఇది నోట్ ప్యాడ్ ఫైల్. ఓకే, సో ఇది టెక్స్ట్ ఫైల్. సో యాక్చువల్లీ బైనరీ ఫైల్ కదా సార్ మీరు క్రియేట్ చేసింది అంటే మీకు అర్థం చేసుకోవడానికి ఇక్కడ నేను టెక్స్ట్ ఫైల్ క్రియేట్ చేశానమ్మా. సో బైనరీ ఫైల్ క్రియేట్ చేస్తే అది ఏ ఫార్మాట్ లో ఓపెన్ అవుతుందని మనకు తెలియదు కదా. సో అందుకోసం ఇక్కడ టెక్స్ట్ ఫైల్ తీసుకున్నాను, అందులో బైనరీ ఫైల్ వాల్యూస్ ఉంటాయి చూడండి. సో దీన్ని డబల్ క్లిక్ ఎప్పుడైతే మనం చేస్తామో స్టూడెంట్ నెంబర్స్ అండ్ స్టూడెంట్ నేమ్స్ ఎంతమందికి ఇచ్చామంటే 3 మెంబర్స్ కి ఇచ్చారు కాబట్టి ఆ 3 మెంబర్స్ కి స్టూడెంట్ నెంబర్స్ అండ్ నేమ్స్ వాల్యూస్ ఎలా వస్తాయనేది ఇక్కడ చూడండి. సో ఫస్ట్ పర్సన్ నేమ్ వచ్చేసి సాయి, నో ప్రాబ్లం. స్ట్రింగ్ ఇచ్చింది ఎలా యాజ్ ఇట్ ఈస్ గా ఇస్తారో అది వచ్చింది. అలాగే సెకండ్ పర్సన్ నేమ్ రాజు అండ్ థర్డ్ పర్సన్ నేమ్ శివ, ఇలా ఇచ్చారుగా. సో మిగతా ఉంది చూసారా, సో అట్ ది రేట్లు ఏవో ఉన్నాయి కదా సింబల్స్. ఓకే, వీటన్నిటిని ఫైల్స్ ఇలా స్టోర్ చేసేదాన్ని దిస్ ఇస్ కాల్డ్ యాజ్ బైనరీ ఫైల్ ఫార్మాట్ అని అంటాం. ఓకే, సో ఇది మనకి అర్థం కాదమ్మా, మిషన్ మాత్రమే అర్థం చేసుకోగలదు. ఓకే, సో ఇది బైనరీ ఫైల్ ని స్టోర్ చేయడానికి ఇలా ప్రకారం మనం ఇండికేట్ చేసి తీసుకుంటాం. ఓకే, ఇది బైనరీ ఫైల్స్ ని మీన్ రైట్ చేయడానికి ఛాన్సెస్ కింద మనం తీసుకుంటాం. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ రాస్తే నేను రీడింగ్ కి ప్రోగ్రామ్ నేను చెప్తాను. సో సేమ్ సిమిలర్ దట్ దానికి ఎఫ్ రీడ్ అనే ఫంక్షన్ ఇండికేట్ చేసి తీసుకుంటాం. అది ఎలా వాడతాం అనే దానికి నేను చెప్తాను. సో ఫాస్ట్ గా ఇది నోట్ చేస్తే
సో రాసినారమ్మా ఇక్కడ దాకా? మొత్తం ఓకే. సో హౌ టు రైట్ ద బైనరీ ఫైలింగ్ సిస్టమ్. ఓకే. సో ఇది ఎగ్జాంపుల్. అదే మనం బైనరీ ఫైల్స్ లో నుంచి డేటాని ఎలా రీడ్ చేయాలి? ఓకే. సపోజ్ ఇప్పుడు మనం స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ అనే ఒక టెక్స్చువల్ డాక్యుమెంట్ ఫైల్ ని బైనరీ ఫార్మాట్ లోకి డేటాను రైట్ చేశాను నేను. ఓకే. అదే బైనరీ ఫార్మాట్ లో ఉన్న డేటాని ఏ విధంగా మీరు రీడ్ చేసి మళ్ళా టెక్స్ట్ ఐ మీన్ మీరు ఎలాగైతే స్టూడెంట్ డీటెయిల్స్ ఇచ్చారో ఆ ఫార్మాట్ ప్రకారం రావడానికి రీడ్ డాట్ సి అనే ఒక సి ప్రోగ్రామ్ ఇక్కడ నేను డిఫైన్ చేశాను. సో సేమ్ ఎగ్జాంపుల్, జస్ట్ స్మాల్ చేంజెస్ ఉంటాయి ఇక్కడ. ఏమున్నాయో చూద్దాం ఒకసారి. ఓకే. సో స్ట్రక్చర్ మాత్రం సేమ్ సిమిలర్ దట్. ఇక్కడ రాసాను. స్ట్రక్చర్ నేమ్ సిమిలర్. స్ట్రక్ట్ స్టూడెంట్ ఈజ్ నథింగ్ బట్ ఓకే. స్ట్రక్ట్ స్టూడెంట్ అండ్ బ్రాకెట్ లో 2 ఆర్గ్యుమెంట్స్ వచ్చేసి సీరియల్ నెంబర్, నేమ్. ఈ 2 వేరియబుల్ వాల్యూస్ ని ఐ మీన్ మెంబర్స్ వాల్యూస్ ని నేను రీడ్ చేయాలి. ఓకే. సో అలా రీడ్ చేయాలి అంటే మెయిన్ అనే ఫంక్షన్ లోపల స్ట్రక్చర్ వేరియబుల్ నేమ్ వచ్చేసి ఎస్ అనుకున్నాను ఇందాకట్లాగా. ఫైల్ పాయింటర్ పేరు ఏం పేరు అంటే స్టార్ ఎఫ్పి అండ్ ఎఫ్పి ఈక్వల్ టు ఎఫ్ ఓపెన్ ఆఫ్ డబుల్ కొటేషన్స్ లో స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ. ఓకే. అండ్ ఇప్పుడు బ్రాకెట్ లో ఆర్గ్యుమెంట్ వచ్చేసి సెకండ్ ఆర్గ్యుమెంట్ ఆర్బి అని అంటాం. ఆర్బి ఈజ్ నథింగ్ బట్ రీడ్ బైనరీ అని అంటాం. ఇందాక మనం రైట్ బైనరీ అండ్ ఇది రీడ్ బైనరీ. ఓకే. అండ్ నౌ ఇప్పుడు ఇక్కడ చూడండి. ఫస్ట్ మనం ఎఫ్పి లో నుంచి డేటాని ఫస్ట్ రీడ్ చేయాలి. సో ఎఫ్పి లోకి డేటాని ఏం చేయాలంటే రీడ్ చేయాలి. ఓకే. సో స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ లో ఉన్నటువంటి డేటాని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రీడ్ చేయాలి కాబట్టి ఇక్కడ ఏం ఫంక్షన్ వాడుతున్నాడు అంటే ఎఫ్ రీడ్ ఆఫ్ అని అంటున్నాడు. ఓకే. సేమ్ ఆర్గ్యుమెంట్స్ ఏం మార్చట్లేదు. జస్ట్ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ వచ్చేసి స్ట్రక్చర్ అడ్రస్. Second argument is nothing but size of the structure, and third argument is nothing but at a time one record. Okay. So last file pointer variable name. So f write లో ఏదైతే మీరు ఆర్గ్యుమెంట్స్ రాసారో సేమ్ సిమిలర్ తో f read అనే దాంట్లో కూడా సిమిలర్ గానే వస్తున్నాయి. ఓకే. అండ్ ఇప్పుడు ఇక్కడ రండి, వైల్ ఆఫ్ అని రాస్తున్నాడు. సో వైల్ లూప్ లో ఇక్కడ కండిషన్ ఏ రాస్తానో బాగా అబ్జర్వ్ చేయండి. కొత్తగా ఒక ఫంక్షన్ ఇక్కడ. సో నాట్ ఆఫ్ ఎఫ్ఈఓఎఫ్ బ్రాకెట్ లో ఎఫ్పి అంటే ఇప్పుడు కంటెంట్ అంతా ఎఫ్పి లో ఉంటదంట. సో ఎఫ్పి లో ఉన్న కంటెంట్ ఏదైతే ఉందో ఫైల్ ఎండ్ అయ్యేదాకా అంటే ఎఫ్పి ఇస్ నథింగ్ బట్ స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ. ఓకే. సో ఫైల్లో నుంచి డేటాని రీడ్ చేసిన ప్రతిసారి ఫైల్ ఎండ్ అయిందా లేదా చెక్ చేసుకోవడానికి ఇది ఫంక్షన్ వాడుతున్నాడు ఇక్కడ. సో దీని మీనింగ్ నాట్ ఎఫ్ఈఓఎఫ్. ఎఫ్ఈఓఎఫ్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ ఎండ్ ఆఫ్ ఏ ఫైల్ అని అంటాం. ఓకే. సో ఫైల్ ఎండ్ ఆఫ్ ఏ ఫైల్ ఇస్ నథింగ్ బట్ ఫైల్ అక్కడతో ఎండ్ అయిందా లేదా చెక్ చేయడానికి. ఒకవేళ ఫైల్ ఎండ్ కాకపోతేనే అంటే ఫైల్లో కంటెంట్ ఏం లేకపోతేనే లూప్ స్టాప్ అయిపోద్ది. ఓకే. సో ఇక్కడ చూడండి, ఫైల్ నాట్ ఆఫ్ ఎఫ్ఈఓఎఫ్ ఫైల్ ఎండ్ కాకపోతేనే లూప్ ఇటరేషన్ జరుగుతుంది. సో ఫస్ట్ రికార్డు మనకి ఉంది కాబట్టి ద స్టూడెంట్ నెంబర్ ఇస్ ఈక్వల్ టు %d అండ్ సీరియల్ నెంబర్ అక్కడ మనకి ప్రింట్ అవుతుంది. %d లోకి ఎస్ డాట్ ఎస్ నెంబర్. ఎస్ నెంబర్ అనేది స్ట్రక్చర్ మెంబర్ కదా. లైక్ వేరియబుల్ తోనే మనం యాక్సెసింగ్ చేయాలి ఇక్కడ. ఓకే. అండ్ నెక్స్ట్
the student name is equal to percentage s and s dot s name. ఓకే, సో ఇక్కడ కూడా ఏమవుతుంది అంటే స్టూడెంట్ నెంబర్, సీరియల్ నెంబర్, నేము, రెండు వాల్యూస్ ప్రింట్ అయిపోతాయి ఫస్ట్ స్టూడెంట్ కి. ఓకే, సో 3 మెంబర్స్ కదా మనం ఇచ్చింది. అండ్ అగైన్ మళ్ళీ ఇక్కడికి రండి. ఎఫ్ రీడ్ ఆఫ్ సేమ్ ఇందాక మనం బయట రాసాం చూసారా, ఫస్ట్ వైల్ లూప్ లోకి ఎంటర్ అవ్వాలంటే రీడింగ్ ఉండాలి కదా, టెక్స్ట్ ఉండాలి కదా, అందుకని ఇక్కడ రాయాలి. అండ్ లూప్ ఇటరేషన్ లో కూడా మనకి డేటాని రీడ్ చేస్తూ రావాలి కాబట్టి అందుకోసం ఇక్కడ కూడా రాస్తున్నాడు. సో ఫైల్ లో నుంచి నెక్స్ట్ రికార్డ్ ఉంది కదా, సో కాబట్టి ఉంది కాబట్టి అది ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. నాట్ ఆఫ్ ఎఫ్ఈఓఎఫ్ కండిషన్ ట్రూ కాబట్టి సెకండ్ రికార్డ్ మనకి ఏవైతే సెకండ్ పర్సన్ కి ఇచ్చారో ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి. మళ్ళీ థర్డ్ రికార్డ్ ని కూడా రీడ్ చేసి అండ్ వైల్ లూప్ లో ఇక్కడ మనకి కండిషన్ ట్రూ అయ్యి థర్డ్ రికార్డ్ కూడా మనకి రీడ్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ప్రింట్ ఎఫ్, నార్మల్ ప్రింట్ ఎఫ్ ఎక్కడైతే మనం ఇక్కడ రాసామో అది కన్సోల్ విండో పైన మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. అంటే ఇందాక ప్రోగ్రామ్ లో ఏదైతే కంటెంట్ ఉందో ఆ కంటెంట్ అంతా ఇక్కడ మనకి స్టోర్ అయ్యి ప్రింట్ అవుతుంది. ఓకే, సో ఏ ఫైల్ లో నుంచి ఉంది డేటా, స్టూడెంట్ డాట్ టీఎక్స్టీ ఫైల్. సో ఈ ప్రోగ్రామ్ ని నేను ఎప్పుడైతే రన్ చేస్తానో చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. The student number is equal to 101, the student name equal to సాయి. ఓకే, మా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. సో బైనరీ ఫైల్ ఫార్మాట్ లో డేటాని పంపించాలంటే డబ్ల్యూబి అనే మోడ్ వాడతాము. ఆ ఫైల్ ని ఓపెన్ చేస్తే డైరెక్ట్ గా మనకి బైనరీ ఫైల్ ఫార్మాట్ లో డేటా కంటెంట్ స్టోర్ అయినట్టు చూపిస్తుంది. వెదర్ ఆ ఫైల్ లో నుంచి నువ్వు డేటాని ఎప్పుడైనా రీడ్ చేసామనుకోండి, ఈ విధంగా మనకి డేటా కంటెంట్, ఒరిజినల్ కంటెంట్, మనకి టెక్స్చువల్ కంటెంట్ ఇక్కడ యాక్సెసింగ్ చేయబడుతుంది. ఓకేమా, సో ఈ విధంగా మీకు ఎంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ కావాలంటే అంతమంది స్టూడెంట్ డీటెయిల్స్ ని రైట్ చేయొచ్చు అండ్ రీడ్ చేయొచ్చు. ఓకే, సో ప్లీజ్ రైట్ ఆన్ దట్. ఈ ప్రోగ్రామ్ కూడా నోట్ చేసుకోండి, రీడింగ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్.
ఓకే అమ్మా. సో నా సో ఫైల్లోకి ఎలా రైట్ చేస్తాం అండ్ ఆ ఫైల్లో నుంచి డేటాని బైనరీ ఫైల్లో నుంచి డేటాని ఎలా రీడ్ చేయాలనేది ఈ 2 ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ మనం చెప్పుకున్నాం. ఓకే. అండ్ కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందమ్మా. సో ఆ కాన్సెప్ట్ చెప్తే అక్కడతో లైక్ సి ప్రోగ్రామ్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి టాపిక్స్ అన్ని. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ తర్వాత నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. సో రేపటి క్లాస్లో కమాండ్ లైన్ ఆర్గ్యుమెంట్స్ చెప్తాను.